హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ దిల్సే ఛానల్. సో నేను ఈ రోజు అయితే మీ ముందుకి మరొక ఈవీ స్కూటీతో నేనైతే మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు మన ముందు అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ మోడల్. దీని యొక్క యూజర్ మన ముందు అయితే ఉన్నారు. సో ఈయన పేరు వచ్చేసి వినయ్. హాయ్ వినయ్ గారు. సో వెల్కమ్ టు దినేష్ దిల్సే ఛానల్. సో మేము ఈ బేసిక్గా ఈ వీడియోలో ఈయన కంప్లీట్ ఇది ఎందుకు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత ఈయన ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా లేకపోతే ఇందులో ఏమైనా ఈయనకి ప్రోస్ కనిపించినాయా, వీటి గురించి అయితే డిస్కస్ చేస్తాను నేను. సో మనం ముందు ఈ స్కూటీ సెలెక్షన్ గురించి మాట్లాడితే, ఈ స్కూటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీరు? నాకు ఎలక్ట్రికల్ స్కూటీ కావాలనిపించింది. నాది మోపెడ్ ఉంది, అది పాడైపోయింది, అందుకొరకే దీనికి వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ పెట్రోల్ ప్రైజెస్ కూడా పెరగడం వలన నేను ఇది ఫీజిబుల్ ఉంటుంది, ఎకనామికలీ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. అది ఓన్లీ ఫర్ హోమ్ పర్పస్ కొరకే, దానికి వేరే ఉద్దేశం ఏం లేదు. సో బేసిక్గా హోమ్ పర్పస్ కోసం తీసుకున్నారు. మీరు ఎంతకు తీసుకున్నారు ఈ స్కూటీని? ఇట్స్ అరౌండ్ 1.65 సంథింగ్, అరౌండ్ 1.65 lakhs అయితే పడింది మీకు. సో 1.6 lakhs అంటే అది ఎక్స్పెన్సివే. మనకి 1 lakh rupees, 1,10,000 రూపీస్లో మంచి యాక్టివా మోడల్ అయితే వచ్చేస్తుంది పెట్రోల్ స్కూటీ. దట్ ఈస్ ట్రూ. కానీ ఎందుకంటే ఇది ఛార్జింగ్ మనకు పెట్రోల్ పంప్ పోయే అవసరం లేదు, ఛార్జింగ్ ఇంట్లోనే అవుతుంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం ఎందుకని, మళ్ళీ మోరోవర్ హోమ్ పర్పస్కే కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా అని ఓకే అనిపించింది. సో ఒకవేళ అది ఓకే అయినా కానీ మీకు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. బట్ అది మీ బ్రెయిన్లో ఫిక్స్ అయినారా ఆల్రెడీ? అది నాకు తెలిసే ఉండే, ఎందుకంటే ఒక్క ఛార్జింగ్లో అరౌండ్ 100 కిలోమీటర్ ఇస్తుంది. అది దానికంటే ఎక్కువ పోయే ఛాన్స్ లేదు. మళ్ళీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది తక్కువ కూడా కావచ్చు. ఈ ఉద్దేశంతోనైతే తీసుకోలేదు లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయాలని. హోమ్ పర్పసే కాబట్టి ఐఎమ్ ఓకే, ఫిక్స్ అయిపోయినారు కాబట్టి తీసుకున్నారు ఈ స్కూటీ అయితే. సో ఇందులో కూడా మనకి మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. ఐక్యూబ్ బేస్ మోడల్ ఉంది, ఎస్ మోడల్ ఉంది, ఎస్టీ మోడల్ ఉంది. సో ఎస్ మోడల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంది? యాక్చువల్లీ నాకు జనరలీ ఏ ప్రోడక్ట్ వెళ్ళినా నేను అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నది తీసుకోవాలని అనుకుంటాను. అప్పుడు నేను ఎప్పుడైతే తీసుకున్నది ఎస్ వేరియంట్ అవైలబుల్ ఉంది కాబట్టి అదే తీసుకున్నాను. ఓకే. సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.4 కిలోవాట్, దీని కింద వేరియంట్ వచ్చేసి 2.2 కిలోవాట్. ఎగ్జాక్ట్లీ. సో దాని రేంజ్ కూడా 75 కిలోమీటర్సే వస్తుంది. సో దానితో కంపేర్ చేస్తే ఇది 100% బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. సో మీ డిసిషన్ కూడా 100% పర్ఫెక్ట్ గానే ఉంది. సో ఫీచర్స్ వైజ్ కానీ మీకు ఇందులో ఉన్న ఫీచర్స్ అయితే నచ్చాయా? ప్రెటీ మచ్ గుడ్. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్ దట్ ఐ వాజ్ లుకింగ్, ఏదైతే ఫీచర్ నేను అనుకున్నాను ఒక ఎలక్ట్రికల్ బైక్ కావాల్సినవి, స్టర్డీనెస్ కానీ, ఛార్జింగ్ ఎంత టైంలో కావాలన్నా కానీ, ఆ టైంలో ఇంతే ఓవరాల్గా 4.5 అవర్స్లో ఛార్జ్ అయ్యేదే అవైలబుల్ ఉండే ఆ టైంలో. సో అదొకటి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రగ్గడ్నెస్. దట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్. ఐ కెన్ ఆల్సో ఫీల్ దట్. ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇది ఫైబర్ చాలా కానీ ఏంటంటే మనము హెవీ ట్రాఫిక్లో ఉన్నా కానీ, లేకపోతే స్టీప్ ఫ్లోస్ ఉన్నా కానీ ఈజీలీ ఎక్కిపోతుంది. సో ఆ ప్రాబ్లం లేవు, నేను ఆల్రెడీ చూశాను. ఓకే. సో ఆ విధంగా ఆలోచిస్తే దిస్ ఈస్ వెరీ గుడ్ కంపేర్ టు ద ఓల్డర్ వర్షన్స్. ఓకే. సో యాక్చువల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను నేను 2 times టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళాను నేను. ఒక 2 సేల్స్మెన్స్తో మాట్లాడినా. ఫస్ట్ ఒక సేల్స్మెన్తో మాట్లాడినప్పుడు హైదరాబాద్లో సేల్స్మెన్. సో ఆయన నాకు డైరెక్ట్గా అన్నారు, వద్దు బ్రో, ఇది కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి ఎలక్ట్రిక్లో, దీనికంటే బెటర్ జూపిటర్లో తీసుకోండి అని చెప్పి. సో నేను మా నేటివ్ ప్లేస్ నిజామాబాద్ దగ్గర కూడా అడిగితే, సో ఆయన అన్నది ఏంటంటే, ఇట్లా స్కూటీ తీసుకొని కొంచెం ఇలా ముందుకి ఆ మూల వరకు వెళ్ళగానే ఒకటి ఆగిపోయిందంట. సో అలాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయంట. సో అంటే మీరు ఏమైనా ఇలాంటి ఇష్యూస్ గురించి ఇంతకు ముందు విన్నారా? మీరు లేదు, నాకు స్పెసిఫిక్లీ అలాంటి ఇబ్బందులు ఏం రాలేదు. ఇప్పటివరకు అయితే ఆగిపోవడం అయితే జరగలేదు. ఓకే. ఓన్లీ థింగ్ అది ఒక బేస్ అనేది ఏదో ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఫేస్ కాలేదు. వాళ్ళే ఆ ప్రాబ్లమ్ వస్తుంది ఫ్యూచర్లో అన్న ఉద్దేశంతో వాళ్ళే పిలిపించుకొని చేంజ్ చేశారు అబ్బా. యాక్చువల్లీ వినయ్ గారు ఎప్పుడైతే నాకు అది డీటెయిల్స్ షేర్ చేశారో నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. సో వీళ్ళు ఈ బ్యాచ్ ఆఫ్ వెహికల్స్ ఇవి వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు అన్నిట్లలో ఒక బేస్ ఏదో ప్రాబ్లం అయితే వచ్చిందంట. సో ఇక్కడ బ్యాటరీ ఉన్న ప్లేస్లో ఏదో సమ్ మెటల్కి సంబంధించింది ఏదో ఒక ఇష్యూ అయితే ఉండేనంట. ఆ ఇష్యూ ఉన్న వెహికల్స్ అందరికీ షోరూమ్ నుంచి వాళ్ళు కాల్ చేసి వాళ్ళు షోరూమ్కి తీసుకురమ్మని చెప్పి వాళ్ళు ఎన్ని డేస్ తీసుకున్నారు అది రిజాల్వ్ చేయడానికి ఆ ఇష్యూని? వర్స్ట్ కేస్ 1.5 వీక్. సో 1.5 వీక్ తీసుకున్నారు. బట్ అది లాంగ్ టైమే. బట్ మనకి ఏంటంటే
అట్లీస్ట్ వాళ్ళు సర్వీస్ వాళ్ళు కస్టమర్కి వాళ్ళు సర్వీస్ వాల్యూ ప్రొవైడ్ ఇస్తున్నారు. చేసిండ్రు ప్లస్ వాళ్ళే అప్ ఫ్రంట్ వాళ్ళు మాకు కాల్ చేసి ఇందులో ప్రాబ్లం రావచ్చు అన్న ఉద్దేశంతో ఆ పార్ట్ను రీప్లేస్ చేయడం అయితే జరిగింది. సో దీని తర్వాత మీరు నాకు చెప్పింది ఏంటి అంటే ఇందులో రివర్స్ మోడ్ అయితే ఉంది, మీరైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయట్లేదు అన్నారు. అంటే యూజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే మీకు స్పెసిఫిక్ రీజన్ లేదు, ఏది లేదండి. జనరలీ మా వైఫ్ యూజ్ చేస్తూ ఉంటుంది రివర్స్ మోడ్. మనకు యాజ్ ఎ జెంట్స్ కాబట్టి వీ కెన్ గో బ్యాక్, రైట్? సో దర్ ఇస్ నో ప్రాబ్లం. సో యాక్చువల్లీ నా ఫీలింగ్ కూడా అదే. సో ఇప్పటి వరకు అంటే మనకి దాని గురించి అంత నీడ్ అయితే అనిపించలేదు, బట్ మనకు కూడా యూజ్ అవుతుంది స్లోప్ ఏరియాస్లో ఎక్కియాలి. బట్ లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది వినేగర్ అన్నట్టు. నెక్స్ట్ మీకు దీంట్లో హెడ్ ల్యాంప్ విజిబిలిటీ ఎలా ఉంది? నైట్ టైం సరిపోయే విధంగా ఉందా? పర్లేదండి. హెడ్ ల్యాంప్ కానీ విజిబిలిటీ కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెటర్. ఐ మీన్ కంపేర్ టు అదర్ వెహికల్స్ ఉంటాయి కదా మోపెడ్స్, అందులో పర్లేదు ఆ విషయంలో. ఓకే, ఎగ్జిస్టింగ్ ఉన్న మోడల్స్తో కంపేర్ చేస్తే పర్లేదు. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది ఫ్యామిలీస్కి అయితే బెస్ట్. మీరు ఏతర్ వైపు వెళ్తే ఏంటంటే వాళ్ళు చాలా ఫ్యాన్సీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు, కానీ బట్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ అయితే వాళ్ళు ఇదే ప్రిఫర్ చేస్తారు తీసుకునే ముందు అయితే. దాని తర్వాత మాట్లాడితే మీరు నాకు చెప్పింది ఏంటి అంటే ఇందులో ఈయనకి తీసుకున్న ఆల్మోస్ట్ ఒక 1 monthలో అనుకుంటా యాక్సిడెంట్ అయితే అంటే నార్మల్ స్కిడ్ అయింది. స్కిడ్ అయినప్పుడు లైట్గా స్క్రాచెస్ వచ్చినాయి ఇక్కడ, ప్లస్ మనకి హెడ్ బాడీకి ప్లస్ వెనకాల గ్రాబ్ హ్యాండిల్ కూడా వచ్చింది. సో ఆయన ఏం చేశారు అంటే కొంచెం ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి వెంటనే ఇన్సూరెన్స్కి అప్లై చేశారు. ఆ ఇన్సూరెన్స్లో ఆయనకి బాడీ అయితే మొత్తం క్లెయిమ్ అయిపోయింది. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకైతే రిప్లేస్ చేశారు. బట్ ఈ గ్రాబ్ హ్యాండిల్ వరకు వచ్చేసి అయితే ఇదైతే మనకి స్టాక్ లేకపోవడం వల్ల అయితే రిప్లేస్ చేయలేదంట. సో స్టాక్ అది ప్రాబ్లం అనిపించిందా మీకు? నిజంగా స్టాక్ ఉండాలి అనిపించిందా? అంటే అక్కడ డిమాండ్ ఎక్కడ ఉంది, మళ్ళీ ప్లస్ ఈ స్పేర్ పార్ట్స్ అనేవి బయట ఉండడం వలన ఈ పర్టికులర్ స్పేర్ పార్ట్ రాలేకపోయింది ఆన్ టైంలో. ఓకే. సో వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ టైం సర్వీస్ చేసినప్పుడు విల్ గెట్ ఇట్ డన్ అని అన్నారు. అందుకొరకే నాకు ఇది అంత రిక్వైర్డ్ అనిపించలేదు, రీప్లేస్ చేస్తుంది. నేను అది మీకు చూపిస్తాను. నేను చాలా మైనర్ స్క్రాచెస్ వేరే వాళ్ళు అయితే ఇగ్నోర్ చేస్తుండే, బట్ ఏంటంటే కొత్త స్కూటీ కాబట్టి చాలా ప్రేమతో తీసుకుంటాం. చిన్న గీత పడ మనమైతే తట్టుకోలేము. సో ఎలాగో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. అక్కడ నేనున్నా కానీ అలానే చేస్తుండే. బట్ మీకు కూడా ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. చిన్న ఇక్కడ బాడీ పైన పడింది కూడా చిన్న నొక్కి అంట, దానికి కూడా క్లెయిమ్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత మాట్లాడితే మనకి ఇక్కడ ఒక డిస్ప్లే అయితే కనిపిస్తుంది పైన మనకి. సో ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే కాదండి ఇది. సో మీకు ఎప్పుడైనా కాంపిటీటర్స్ అందరూ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఈవెందో 1.6 lakhs మీరు స్పెండ్ చేస్తా అన్నారు ఈ స్కూటీ పైన. అంత స్పెండ్ చేసిన తర్వాత కూడా మీకు టచ్ స్క్రీన్ రాలేదు కదా దీంట్లో? టచ్ స్క్రీన్ అని నేను స్పెసిఫిక్లీ ప్రిఫర్ చేయలేదు అప్పుడు ఎప్పుడైతే నేను తీసుకున్నానో. ఓకే. ఎందుకంటే మనకు స్కూటీలో అంత ఇంపార్టెంట్ అనిపించలేదు నాకు. ఎందుకంటే వేరే బ్రాండ్లో అది టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేసినానికి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉన్నది. అదొకటి. ఓలా కంపారేటివ్లీ చాలా చీప్ అనిపించింది నాకు. ఓలా సో అంటే నాట్ టు బ్లేమ్ ఎనీబడి, ఎనీ బ్రాండ్. కొన్ని కేసెస్ విన్నాను, అందులో ఫైర్ అవ్వడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యాయని నేను విన్నాను. అందుకొరకే నేను ప్రిఫర్ చేయలేదు అది. యాక్చువల్లీ సో వినేగర్ అన్నట్టు అది ఒక వ్యాలిడ్ రీజన్ కాబట్టి ఆయన అయితే ఇది చూస్ చేసుకోవడం జరిగింది. దట్టు టచ్ స్క్రీన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. సో వీళ్ళు యూజ్ చేసేది బేసిక్ పర్పజెస్కి, డైలీ ఏదైనా మార్కెట్కి వెళ్ళడము, బేసిక్ ఎగ్జాక్ట్లీ నియర్ బై ప్లేసెస్లో ఏదైనా చుట్టాల ఇంటికి వెళ్ళడము, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడము తప్ప వాళ్ళైతే దీన్ని ఎక్కువ లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళేది లేదు. వీళ్ళు ఏదో రోజు దానిపైన ఫీచర్స్ని మన మొబైల్ ఫోన్ లాగా యూజ్ చేసేది లేదు కాబట్టి హ్యాండీ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఇది చూస్ చేసుకోవడం జరిగింది. అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి. ఇట్స్ నాట్ ఫర్ లాంగ్ డ్రైవ్స్, ఓన్లీ విత్ ఇన్ 70 కిలోమీటర్ రేంజ్లో యూజ్ చేయొచ్చు ఇది. ఒక్కసారి మీ కీ ప్రొవైడ్ చేస్తారా? సో నాకు ఈ కీ అయితే చాలా నచ్చింది గైస్. వీళ్ళు చాలా డిఫరెంట్గా ట్రై చేసిండ్రు దీనికైతే. సో మనకి ఇక్కడ ఇలా క్లోజ్ చేయగానే, ఓపెన్ చేయగానే ఇదైతే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది. సో దాంతోపాటు దీనిపైన ఒక లైట్ కూడా ఉంది. సో ఒకవేళ నైట్ టైం ఇదైతే నేను డెఫినెట్గా ఫేస్ చేసిన, కరెక్ట్గా మనకి అందులో పెట్టడానికి అయితే అంత కనిపించదు. సో ఇది మీకు రియల్ లైఫ్లో యూజ్ అవుతుంది? యూజ్ అవుతుంది, ఎందుకంటే మాది పార్కింగ్ బేస్మెంట్లో కాబట్టి నైట్ పూట వెళ్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఇవ్వడం వల్ల కొద్దిగా ఈజీ అవుతుంది. టీవీఎస్ కస్టమర్స్ గురించి అయితే చాలా ఆలోచిస్తుంది. ఈ లైట్ అయితే నాకు కూడా చాలా నచ్చింది. సో నాకు ఈ పార్కింగ్ లైట్స్ అయితే చాలా నచ్చినాయి. చాలామంది బ్రాండ్స్ అయితే వీటిని ఇగ్నోర్ చేస్తారు, కానీ
ఎప్పుడైనా మీరు మీ వెహికల్ ఆగిపోవడమో లేకపోతే ఏదైనా హైవే పైన కానీ సైడ్కి ఆగినప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. ఈ ఫీచర్ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ దిస్ ఇస్ వెరీ గుడ్. జనరలీ అన్ని మోటార్ బైక్స్లో ఉండేవి. పార్కింగ్ చేసేటప్పుడు కానీ ఆగినప్పుడు కానీ రోడ్ పక్కన అది చాలా యూజ్ అవుతుంది. చాలా మంది ఆఫ్టర్ మార్కెట్ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అది అగైన్ మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఖర్చు, మళ్ళీ ఇంత క్వాలిటీ అయితే రావు. సో నాకైతే చాలా నచ్చింది ఆ ఫీచర్. దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన రివర్స్ మోడ్ అయితే నాకైతే చాలా నచ్చింది. గైస్ మీరైతే రివర్స్ మోడ్ చూడొచ్చు. జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎలక్ట్రిక్ స్కూటీ ఇదైతే మనకి వర్క్ చేస్తుంది. ఒకవేళ ఫార్వర్డ్ వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే ఫార్వర్డ్ అయితే వచ్చేస్తుంది. ఇందులో 2 మోడ్స్ ఉన్నాయి బేసిక్గా. ఎకో మోడ్ ఉంది, పవర్ మోడ్ ఉంది. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఎకో మోడ్ ప్రిఫర్ చేస్తారా, పవర్ మోడ్ ప్రిఫర్ చేస్తారా? ఎకో మోడ్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎకో మోడ్లోనే రన్ చేస్తాను. ఎప్పుడైనా నాకు స్పీడ్ వెళ్ళేది ఉంది, ఓవర్టేక్ చేసే ఉంది, అప్పుడు పవర్ మోడ్లో పెట్టుకొని ఫాస్ట్ వెళ్తాను. సో బేసిక్గా మీరు బ్యాటరీ ఆప్టిమైజ్ చేయడానికి అయితే ఎకో మోడ్లోనే వెళ్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఓవర్టేక్ చేయాలి అనుకుంటే పవర్ మోడ్లోకి స్విచ్ అవుతారు. అండ్ పవర్ మోడ్లో ఉన్న పవర్ అయితే సరిపోయిందా? అండ్ నాకు తెలిసి మీరు అంత ఫాస్ట్గా అయితే వెళ్ళరు. ఆ పవర్ అయితే సరిపోయిందా మీకు? సరిపోయింది. చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎక్కువ మోడ్లో ఎంత రేంజ్ వస్తుంది, పవర్ మోడ్లో ఎంత రేంజ్ వస్తుంది మీకు? మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నా? మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది డిస్ప్లేలో అయితే చూపెట్టడం ఫుల్ ఛార్జ్కు 105 కిలోమీటర్స్ చూపెడుతుంది. కానీ అది ఇట్ కెన్ రెడ్యూస్ టు 70-80 ఆ రేంజ్లో ఇస్తుంది. 72 కిలోమీటర్ రేంజ్లో ఇస్తుంది. అదే పవర్ మోడ్లోనే మీరు రన్ చేస్తే యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ 10-15% రెడ్యూస్ అవుతుంది. లైక్ 60-70 ఆ రేంజ్లో ఇస్తుంది. బట్ ఎక్కువ మోడ్లో మన కంపెనీ క్లెయిమ్ చేసేది 105 కిలోమీటర్స్ వరకు అయితే ఇస్తుందని చెప్పారు కదా. మీకైతే 80 వరకు వస్తుంది. 70-80 వస్తుంది అంతే. 70-80 కిలోమీటర్స్ వస్తుందని అనిపిస్తుంది. గైస్ దీంట్లో ఉన్న బూట్ స్పేస్ అయితే నాకు చాలా నచ్చింది. సో దీంట్లో మనకి ఎనఫ్ ప్లేస్ ఉంది. ఆల్మోస్ట్ దీంట్లో 2 హెల్మెట్స్ కంఫర్టబుల్గా పెట్టవచ్చు మనము. సో మీకు ఇది డైలీ లైఫ్లో యూజ్ అవుతుందా? యూజ్ అవుతుందండి. ఎస్పెషల్లీ మేము గ్రోసరీ షాపింగ్ చేసేందుకు వెళ్ళినప్పుడు అయినా కానీ, లేకపోతే ఇంకా వేరే వస్తువులు తెచ్చేటప్పుడు కానీ చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ ఐ వుడ్ సే ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇంత స్పేస్ నాకు కూడా షాక్ అయినా నేను స్టార్టింగ్ చూడగానే. ఇంత బూట్ స్పేస్ అంత ఈజీగా అయితే రాదు. కంపెనీ అయితే చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని. సో దాంతోపాటు ఓకే బూట్ స్పేస్ అయితే మీకు కూడా నచ్చింది, నాకు కూడా నచ్చింది. ఈ ఛార్జింగ్ గురించి మాట్లాడితే మీకు ఈ ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది నార్మల్గా అరౌండ్ 4.5 అవర్స్ పట్టుద్ది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. 4.5 అవర్స్ పడుతుంది. 4.5 అవర్స్ అయితే పడుతుంది ఈజీగా మీకు. ఈజీలీ. సో మీరైతే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా అయితే 4.5 అవర్స్ అయితే మినిమం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో దాంతోపాటు నాకు ఇందులో కనిపించిన కాన్ ఏంటి అంటే, మీరు ఏథర్తో కానీ ఓలాతో కానీ కంపేర్ చేస్తే, సో వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ప్రొవైడ్ చేస్తారు, గ్రిడ్ స్టేషన్స్ అని చెప్పి. మనకి టీవీఎస్ వరకు వస్తే మాత్రం మనకి ఎటువంటి అలాంటి ఆప్షన్ అయితే లేదు. మీకున్న ఓన్లీ ఆప్షన్ ఇంటిలో మీరు ఛార్జ్ చేసుకోవాలి. మీకు అది ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించిందా? నాకు ప్రాబ్లం అంటే ఫేస్ చేయలేదు. ఎందుకంటే మీకు ముందే తెలుసా ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది అని చెప్పి? అంటే బయట మనం ఛార్జ్ అంటే జనరిక్గా నాకు ఆ ప్రాబ్లం తెలుసు. ఛార్జింగ్ ప్రాబ్లం అవుతుంది కావచ్చు, ఎందుకంటే అన్ని ఇండియాలో అంతా సాచురేట్ కాలేదు, మెచ్యూరిటీ రాలేదు ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఆల్ దిస్ ఛార్జింగ్ స్టేషన్స్. అది ఆ ప్రాబ్లం రావచ్చు అనుకున్నాను నేను. కానీ ఇందులో హోమ్ ఛార్జింగ్ అనేది ఫీచర్ అవైలబుల్ ఉండడం వలన నాకేం ప్రాబ్లం అనిపించలేదు అప్పుడు. సో అప్పుడు ప్రాబ్లం ఫేస్ కూడా చేయట్లేదు నేను. సో వినయ్ గారు బేసిక్గా ఆయన బేసిక్ నీడ్స్కే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆయనకైతే ప్రాబ్లం రాలేదు. బట్ ఎవరైతే జొమాటో, స్విగ్గీ, ఎనీ అదర్ డెలివరీ పార్ట్నర్గా వర్క్ చేస్తారో వాళ్ళకైతే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ చాలా యూజ్ అవుతాయి. బట్ వాళ్ళకైతే ఇది అంత సెట్ అయ్యే బండే కాదు అని చెప్పి నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను. ఒకటి వినయ్ గారు, సో మనకి టీవీఎస్లో సర్వీస్ ఎలా అనిపించింది? మీరు ఇప్పటివరకు సర్వీస్కి వెళ్ళారా? చెప్పాను కదా, నేను ఒకటి స్మాల్ యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళాను. ఓకే. సో అక్కడ సర్వీస్ సెంటర్ అయితే ఒకటే ఉంది ఇక్కడ. ఓకే. కొండాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియాలో. ఓకే. కొద్దిగా టైం కన్జ్యూమింగ్ అది, కానీ యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఇట్స్ విత్ ఎవ్రీ సర్వీస్ ప్రొవైడర్. అంటే యాక్చువల్గా నా దగ్గర కూడా టీవీఎస్ వెహికలే ఉంది. బట్ నా క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో ఇది ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చింది. అంటే నాకు మెకానిక్స్ కూడా అంటే దీని గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందో లేదో నాకైతే డౌటే. ఎందుకంటే నేను చూసిన కొన్ని రివ్యూస్లో ఏంటి అంటే వెనకాల హబ్ మోటార్ దగ్గర ఒక ప్రాబ్లం అయితే వస్తుందంట.
ప్లస్ అది పంక్చర్ అయినప్పుడు మనకి టైర్ రీప్లేస్ చేయడం చాలా కష్టం అవుతుందంట. సో ఈ ప్రాబ్లం అయితే నేను చాలా మంది దగ్గర విన్నాను. మీరు ఆ ప్రాబ్లమ్స్ గురించి విన్నారా? టైర్ రీప్లేస్మెంట్ ప్రాబ్లమ్ లేదు, ఇప్పటివరకు అయితే నాకు టైర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాలేదు. ఓకే. సో ఇది వినలేదు కూడా నేను టైర్ రీప్లేస్మెంట్ ప్రాబ్లం ఉంది అని. ఓకే. సో ఎందుకంటే నా ప్రాబ్లం ఫేస్ రాలేదు కాబట్టి డెఫినెట్గా వినుండకపోవచ్చు. ప్లస్ బ్రేకింగ్ ఎలా అనిపించింది? బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్, అందరు తెలుసుకోవాల్సిన విషయం. బ్రేకింగ్ వలన ఏం ప్రాబ్లం లేవండి నాకు. బ్రేకింగ్ నేను ఇంతకుముందు టెల్లింగ్ యాక్సెస్ 125 చూసామని అలాగే ఉంది. అది స్టర్డీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, రగ్గిడ్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ అలాగే అనిపించింది. నాకేం ప్రాబ్లం రాలేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వినయ్ గారు. సో మీరైతే మా వ్యూయర్స్కి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటీ కొందాం అనుకుంటున్నారో, సో టీవీఎస్ ఎవరైతే ఐక్యూబ్లో ఏదైనా కొందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అయితే నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నా. సో వినయ్ గారు ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్. సో ఆయన కూడా చాలా పాజిటివ్గా ముందుకు వచ్చారు, నేను ఈ వీడియో చేస్తాను అని చెప్పి. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, కమెంట్, provide your valuable comments to his channel. Dinesh Dilse. Yeah, thank you guys.